2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, ఎవరైతే కొత్తగా ఇల్లు కట్టుకోవాలి అన్న ఆలోచనతో ఉన్న వాళ్ళందరికీ కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది అని చెప్పొచ్చు. వాళ్ళందరికీ కూడా 25 లక్షల వరకు లోన్ ఇచ్చే అవకాశం ఉంది అని చెప్తూ ఉన్నారు. మరి ఆ లోన్ పొందాలి అంటే వాళ్ళకు ఉండాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి, అది ఎవరెవరికి వర్తిస్తుందంటారు, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి సార్? నిజంగానే మీ అందరికి కూడా చాలా లాభం చేకూర్చే అప్డేట్ ఇది. ఓకేనా? సో కేంద్ర ప్రభుత్వం యాక్చువల్గా చెప్పాలి అంటే కోవిడ్ సమయంలో చాలామంది ఫ్యామిలీస్ అందరూ కూడా ఆ ఇన్కమ్ ప్రాబ్లమ్స్ జరిగినందువల్ల చాలామంది చనిపోవడం వల్ల ఏం జరిగిందంటే ఫ్యామిలీస్కి ఒక సపోర్ట్ అంటూ లేకుండా పోయింది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం ఆలోచించిందంటే లిటరల్గా వీళ్ళందరూ కూడా ప్రైవేట్ జాబ్స్లో ఉంటారు, చిన్న వ్యాపారాలు చేసుకుంటారు, లేదంటే ఒక వ్యవసాయం కూడా చేసుకునే వాళ్ళు మన రైతాంగంలో అందరూ ఉన్నారు. ఇందులో చాలామంది కోవిడ్ నిజంగానే సోకకపోయినా ఆ భయంతో చాలామంది చనిపోయారు. సో దే వర్ మెనీ డెత్స్ అనమాట. సో ఆ టైంలో ఒక రియలైజేషన్ ఏం జరిగిందంటే మనిషికి ఇల్లు ఎంత ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంట్లో సంపాదించేవాడు ఒకవేళ లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోవాలి? వాళ్ళకు 3 పూటలు ఎవరు సపోర్ట్ చేస్తారు? సంపాదించి పెట్టి ఆ అన్నం కానివ్వండి, అండ్ నెత్తి మీద కావాల్సిన అలాంటి ఆ రూఫ్ కానివ్వండి, ఇంటి రూఫ్ కానివ్వండి. ఎందుకంటే మీరు ఒక 3 months రెంట్ కట్టకపోతే ఏ ఓనర్ కూడా ఊరుకోడు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక రెంటల్ ఇన్కమ్ అనేది ఉంటుంది కాబట్టి రెంట్ ఒకవేళ టైంకి పే చేయకపోతే వాళ్ళు కూడా ప్లీజ్ ఖాళీ చేసి వెళ్ళిపోండి అంటారు. ఈ సిచ్యువేషన్ భరించలేక అసలు నిజంగా జనాలు చనిపోవడం ఏంటో కానీ దాని తర్వాత జనాలు రోడ్డు మీదకి రావడం అంటూ ఎక్కువ జరిగింది. బికాజ్ ఆఫ్ ఇన్కమ్ సోర్సెస్ డ్రై అవుట్ అయిపోయాయి. సోల్ బ్రెడ్ ఎర్నర్ ఎవరైతే ఉన్నారో వారు చనిపోవడం వల్ల కానివ్వండి, వారు సిక్ అయిపోవడం కానివ్వండి, వాళ్ళు చాలా సీరియస్ అయిపోవడం కానివ్వండి. సో ఇవన్నీ జరగడం వల్ల ఏంటంటే ఎంతోమందికి ఆ టైంలో కూడా గ్రహించారు ఏంటంటే ఇల్లు ఉండాలి, కారు ఉండకున్నా పర్వాలేదు, మిగతావి బంగారం నగలు ఉండకున్నా పర్వాలేదు, కానీ ఇల్లు మాత్రం ఖచ్చితంగా మన నెత్తి మీద ఒక కైండ్ ఆఫ్ ఆ నీడలాగా ఉంటుంది, ఆ సపోర్ట్ ఉంటుంది పిల్లలకి. అండ్ ఎవరు కూడా మిమ్మల్ని వచ్చేసి మీ ఇంట్లో నుంచి గంటారు. బికాస్ గవర్నమెంట్ అట్ ద సేమ్ టైం ఏం చేసిందంటే ఇలాంటి విలువని జనాలు తెలుసుకున్న తర్వాత అట్ ద సేమ్ టైం దెర్ ఈస్ అ నీడ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌసింగ్ ప్లాన్ అనమాట. సో ఎందుకంటే లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈడబ్ల్యూఎస్ అంటారు వాళ్ళని, అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. సో వీళ్ళందరూ కూడా ఈడబ్ల్యూఎస్, ఎల్ఐజీ అండ్ ఎంఐజీ వాళ్ళకు మాత్రమే ఈ లోన్ వచ్చే అవకాశం ఉంటుంది. దానికి కూడా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, చెప్తాను. సో ఈడబ్ల్యూఎస్ చెప్పాను కదా మీకు డీటెయిల్స్. ఎల్ఐజీ అంటే లో ఇన్కమ్ గ్రూప్, ఎంఐజీ అంటే మీడియం ఇన్కమ్ గ్రూప్ అనమాట. సో ఎవరైతే నెలకు 10-15 వేలు సంపాదిస్తున్నారో, లేదంటే మ్యాక్సిమం 35,000 25,000 నాటికైనా జీతాలు ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళు ఒకవేళ ఇల్లు సంపాదించుకోలేకపోతే దెర్ విల్ బీ ఎ హ్యూజ్ క్రైసిస్ ఇన్ ద సిటీస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, సిటీలో అందరు డబ్బులున్న వాళ్ళు ఉంటారు, అంటే బంగ్లోస్ ఉంటాయి, విల్లాస్ ఉంటాయి, రో హౌసెస్ ఉంటాయి, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్, లగ్జరీ ఉంది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఫ్యాక్టరీస్ పెడుతున్నారు, కంపెనీస్ పెడుతున్నారు, ఆర్ వీళ్ళందరూ కూడా ఎంప్లాయ్మెంట్ అవకాశాలు ఇస్తున్నారు. అంటే ఎవరైతే లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు. మరి ఆ ఉద్యోగాల్లో చేరి ఉద్యోగం చేసుకోవాలి అనుకుంటే సిటీలో ఎంతకాలం అని చెప్పేసి మీరు రెంటెడ్ హౌస్లో ఉంటారు చెప్పండి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఇమ్మీడియట్గా లెట్స్ బిల్డ్ అ హౌసింగ్ ప్లాన్ ఫర్ ది ఈడబ్ల్యూఎస్ టు ఎంఐజీ వాళ్ళందరి కోసం. ఎందుకంటే వాళ్ళు ఉంటేనే కదండి మీ వ్యాపారాలు నడుస్తాయి. వాళ్ళు వచ్చి మీకోసం పనిచేస్తేనే కదా మీరు వాళ్ళ జీతాలు పే చేస్తారు. అట్ ద సేమ్ టైం ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది సిటీస్లో. సో కాబట్టి ఇదంతా కూడా కరెక్ట్గా జరగాలి, ఈ సైకిల్ డిస్టర్బ్ అవ్వద్దని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే పిఎం ఆవాస్ యోజన అని చెప్పేసి 2020 కోవిడ్ సమయంలో, ఇది యాక్చువల్గా దానికంటే ముందు స్టార్ట్ చేశారు, బట్ ఇట్ వాస్ నాట్ పాపులర్. ఆ టైంలో నాకు కూడా తెలియదు నిజంగా చెప్పాలి అంటే, బికాస్ దిస్ కైండ్ ఆఫ్ అ స్కీమ్ వాజ్ ఎగ్జిస్టింగ్ అనేసి. సో ఆ టైంలో ఈవెన్ మై ఫ్యామిలీ థాట్ వీ నీడ్ టు గో ఫర్ అ హౌస్. సో ఖచ్చితంగా అఫ్కోర్స్ ప్లాన్ ఎప్పటి నుంచో ఉండే, కొందాము ఇవాళ రేపు అని చెప్పేసి పోస్ట్పోన్ చేస్తున్నాం. కానీ సడన్గా కోవిడ్ వచ్చేసరికి ఎస్, నా భార్య నా పిల్లల కోసము ఎవరూ లేరు సపోర్ట్ చేసేవాళ్ళు, వాళ్ళందరూ కూడా పిల్లలు చాలా చిన్న ఏజ్లో ఉండే. సో ఐ డెంట్ వాంట్ టు టేక్ అ ఛాన్స్. నేనేం చేశానంటే ఇమ్మీడియట్గా హోమ్ లోన్ కోసం అప్లై చేశాను, థ్యాంక్స్ టు ద బ్యాంకర్ హూ ఫైనాన్స్డ్ మై హోమ్ లోన్. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత స్ట్రైట్ అవే వాళ్ళు చెప్పారు, సార్ ఇలా మీరు
ఈ ఇన్కమ్ గ్రూప్స్లో వస్తే మీకు ఖచ్చితంగా మీకు ఒకలాంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి PMAYలో సపోర్ట్ వస్తుంది. అంటే ఇంతకన్నా మంచి శుభవార్త ఇంకేముంటుందని చెప్పేసి ఇమ్మీడియట్గా మేము ఆ డాక్యుమెంట్స్ కూడా అన్ని సైన్ చేసేసాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి డైరెక్ట్గా అమౌంట్ అన్నది ఇంట్రెస్ట్ సబ్సిడీ అమౌంట్ అనేది ఆ లోని అకౌంట్లో, అంటే నా మిస్సెస్ అకౌంట్లో నేను తీసుకున్నాను కాబట్టి అందులో డైరెక్ట్గా మాకు అమౌంట్ కూడా వచ్చేసింది. అంటే అది మన చేతికి రాదు, ఆ డబ్బులు మన చేతికి రావు, మనం ఖర్చు పెట్టుకుంటామని చెప్పేసి. సో ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తాయి అంటే ఆ లోన్ అకౌంట్ ఏదైతే ఉంటుందో, మీరు హోమ్ లోన్ తీసుకుంటారు కదా, ఆ హోమ్ లోన్ అకౌంట్లోకి వెళ్తాయి అనమాట. కానీ పేరు మాత్రం మీద ఉంటుంది, అమౌంట్ మాత్రం హోమ్ లోన్కి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 30-35 lakhs రూపీస్ లోన్ తీసుకున్నాం అనుకోండి. సో ఆ లోన్ అమౌంట్లో ఏమవుతుందంటే ఇది ఒక దాదాపు 3 నుంచి 5 లక్షల రూపాయలు ఏదైతే అమౌంట్ మీకు సబ్సిడీ అమౌంట్ వస్తుంది కదా, అందులో తగ్గిపోతుంది అనమాట ప్రిన్సిపల్ అమౌంట్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 35 lakhs లోన్ తీసుకుంటే 5 లక్షలు మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చింది అనుకోండి, అప్పుడు 30 లక్షల వరకే మీరు లోన్ అమౌంట్ కట్టుకోవాలి. పైగా అదొక్కటే కాకుండా మీకు ఈ లోన్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో చాలా లో ఉంటుంది. ఇట్స్ కంప్లీట్లీ లో అనమాట. మీరు వెళ్ళి వేరే బ్యాంక్స్లో ఏదైనా మీకు ఎలిజిబిలిటీ లేదు, మీరు ఒకవేళ HIGలో ఉన్నారనుకోండి, అంటే హై ఇన్కమ్ గ్రూప్, నెలకు మీరు 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు సంపాదిస్తున్నారు అంటే మీకు ఇది ఎలిజిబిలిటీ ఉండదు. సో మిగతా వాళ్ళు ఎవరెవరైతే ఈ అండర్ సెక్షన్లో మీరు అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే దే గేవ్ దిస్ ఎంటైర్ కైండ్ ఆఫ్ అ ఫెసిలిటీ. సో మీరు కావాలి అనుకుంటే PMAY-urban.gov.in/about అని చెప్పి మీరు టైప్ చేస్తే, జస్ట్ మీరు PMAY అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేసినా కానీ మీకు డీటెయిల్స్ అని వచ్చేస్తాయి. అందులో మీకు ఈ వెబ్సైట్లో చాలా డెప్త్గా ఉందండి. ఇవన్నీ కూడా ట్యాబ్స్ అన్నీ కూడా చక్కగా చదవాలి. మీకు అర్థం కాకపోతే దాని స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించండి, నేను కూడా మీకు సహాయం చేస్తాను ఆ విషయంలో. సో ఇక్కడ ఏంటంటే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ HDFC బ్యాంక్ వాళ్ళు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గురించి చాలా డీటెయిల్డ్గా ఇక్కడ మెన్షన్ చేశారు. సో మీరు ఇవన్నీ కూడా పాయింట్స్ నోట్ చేసుకోండి. అంటే ప్రతి ప్రైవేట్ బ్యాంక్ గవర్నమెంట్ బ్యాంక్తో సహా కలిసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తున్న PMAY లోన్కి దోహదపడాలి, మీరు కోఆపరేట్ చేయాలి. మీరు ఖచ్చితంగా EWS నుంచి MIG మధ్యలో ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు ఇలాంటి లోన్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ గవర్నమెంట్ ఇచ్చింది. సో HDFC బ్యాంక్ ఏం చేశారంటే ఇక్కడ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 సబ్సిడీ యాజ్ పర్ కండిషన్స్ ఆఫ్ ISS అంటే ఇంట్రెస్ట్ సబ్సిడీ స్కీమ్. ఓకేనా? సో ఇది చూసుకోండి. ఇక్కడ ఎంతవరకు సార్ ఇందులో సబ్సిడీ ఉంటుంది? ఎస్, మీకు దాదాపు కాదన్నా కానీ మాక్సిమం అప్ టు 8 lakh rupees వరకు మీకు ఇంట్రెస్ట్ సబ్సిడీ వరకు వస్తుంది. అండ్ మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మీరు ఏదైతే ఇల్లు కొంటున్నారో ఆ టైంలో మీరు, అంటే అప్పుడంటే నేను కూడా కొన్నప్పుడు కాస్త ప్రాపర్టీ ప్రైస్ తక్కువ ఉండే, ఇప్పుడు బాగా పెరిగిపోయి ఇప్పుడు ఆల్మోస్ట్ నేను కొన్న ప్రాపర్టీ డబల్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ లైక్ ఆ టైంలో 30 లక్షల లోపల 35 లక్షల లోపల ఉన్న ప్రాపర్టీ కాస్త ఇప్పుడు మీకు 55 లక్షలు దాటింది. సో ఆ 55 నుంచి 60 లక్షలు దాటింది అనమాట. సో నా ఇప్పుడు ఎవరైతే మీరు కాస్త సిటీ కొంచెం దూరంగా వెళ్ళేసేసి మీరు కొందామనుకుంటే కొంచెం తక్కువ రేట్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. అండ్ దట్ మీరు అది ట్రై చేసుకోవచ్చు. ఒకవేళ కావాలి నా హెల్ప్ అంటే లెట్ మీ నో. నా ఇందులో ఏంటంటే ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇక్కడ అప్లై నౌ బటన్ నొక్కితే మీరు డైరెక్ట్గా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. HDFC బ్యాంక్ అనే కాదు, మీకు ఒకవేళ SBIలో అకౌంట్ ఉందా, మీరు SBIలో వెళ్ళి ఇదే PMAY స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు. కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ICICI బ్యాంక్, బంధన్ బ్యాంక్ చాలా ఉన్నాయి. అన్నిట్లో మీరు అప్లై చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని బ్యాంకుల్లో ఈ మీకు స్కీమ్ అనేది ప్రొవైడ్ చేసి పెట్టారు. నా చాలా ముఖ్యమైన విషయం మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇందులో 1 crore అర్బన్ పువర్ అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఇది స్కీమ్ అందాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా ముఖ్యంగా మేము అప్లై చేసినప్పుడు ఇట్ వాజ్ వర్జన్ 1.0 అనమాట. ఇప్పుడు 2.0 ఉంది. సో కాబట్టి 2.0లో కొన్ని రూల్స్ అనేది మార్చారు. అవేంటో మనం తెలుసుకుందాం ఇక్కడ చూసి. సో ఇదండి కంప్లీట్గా ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్, లో ఇన్కమ్ గ్రూప్ అండ్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్. ఓకేనా? సో మనకు వచ్చేసేసి యాన్యువల్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ మినిమం మీకు 3 lakhs నుంచి 9 లక్షల మధ్యలో ఉండొచ్చు సంవత్సరానికి. ఓకేనా? సో వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ సబ్సిడీ దాదాపు 4%, అంటే ఆన్ ద ఫస్ట్ 8 lakh ఆఫ్ ద లోన్కి మీకు 4% సబ్సిడీ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 8% లోన్ వచ్చింది అనుకోండి, హోమ్ లోన్, అప్పుడు మీకు ఆ 8%లో నుంచి 4% తగ్గించేసి ఎంత భారీగా తగ్గినట్టంటే 50% మీకు ఇంట్రెస్ట్ రేట్ తగ్గిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 30 లక్షల ఇల్లు కొంటే మీకు 60 లక్షలు అవుతుంది 25 సంవత్సరాల వరకు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు దాని EMI కడుతుంటే ఆ 60 లక్షల ఇల్లు మీకు 45 లక్షలకే వస్తుంది. ఎందుకంటే మీకు 50% ఇంట్రెస్ట్ తగ్గుతుంది కదా. అంటే యాక్చువల్గా 5 lakhs 8 lakhs కూడా కాదండి,
మీకు దాదాపు ఆల్మోస్ట్ లైక్ 15 lakhs తగ్గబోతున్నాయి. సో మీరు కొన్న తర్వాత ఇస్తున్న ఈఎంఐతో పాటు దాంతోపాటు ఇంట్రెస్ట్ కానివ్వండి, ప్రిన్సిపల్ అమౌంట్ కానివ్వండి, ఇది మొత్తం టోటల్ 60 లక్షలు అయితే మీరు అందులో 15 లక్షలు సేవ్ అయినట్టు ఆల్మోస్ట్గా. సో ఇక్కడ నెక్స్ట్ పాయింట్, మాక్సిమం హోమ్ లోన్ ఎలిజిబుల్ అమౌంట్ మీకు 25 లక్షల వరకు ఇస్తారు. మీరు 35 లక్షల వరకు ఇల్లుని మీరు కొనుక్కోవచ్చు. మరి మిగతా 10 లక్షలు ఎలా అండి అంటే దేర్ హ్యాస్ టు బి స్కిన్ ఇన్ ద గేమ్. ఎందుకంటే మీరు మీ వైపు నుంచి కూడా కాస్తంత ఒక అమౌంట్ అనేది మీరు పెడితే ఏమవుతుందంటే గవర్నమెంట్కి కూడా కాస్తంత నమ్మకం వస్తుంది దట్ మీ దగ్గర కొంత డబ్బులు మీరు సేవ్ చేసుకున్నారు. ఒక 10 లక్షల 8 లక్షల అంటే ప్రాపర్టీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇల్లు ఒకవేళ 20 లక్షలతో దొరికింది అనుకోండి, 25 లక్షలతో దొరికింది అనుకోండి, అప్పుడు మీకు 10 లక్షలు పెట్టాల్సిన అవసరం లేదు. దాని ప్రకారంగా మీకు అమౌంట్ కూడా కొంచెం తగ్గుతుంది. సో కాబట్టి మీరు మీ వైపు నుంచి ఖచ్చితంగా ఒక మినిమం అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంటే గవర్నమెంట్ మీకు అంత పెద్ద లోన్ ఇస్తున్నప్పుడు మీరు కూడా చిన్న అమౌంట్ పెట్టడం తప్పదు. నా ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు కొనే ఇల్లు ఒకవేళ మీకు ఈ లోన్కి ఎలిజిబిలిటీ ఉండాలి అంటే 120 స్క్వేర్ మీటర్స్ దాటకూడదు. 120 స్క్వేర్ మీటర్స్ పైన ఉండకూడదు. అది గుర్తుపెట్టుకోండి. ఇది కొత్త రూల్ అనమాట. ఇది 2.0లో పెట్టారు. అంతకు ముందు ఆ టైంలో మాక్సిమం లేకుండే. సో మాక్సిమం బెనిఫిట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సబ్సిడీ చూసుకుంటే 1.8 lakh రూపీస్ మీకు 25 లక్షల రూపాయల లోన్ తీసుకుంటే. నా ఇంకొక విషయము, అప్లికేబుల్ డేట్ చూసుకుంటే 1 సెప్టెంబర్ 2024 తర్వాత నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ మనం 2025 సెప్టెంబర్లో ఉన్నాము. సో వ్యాలిడిటీ ఆఫ్ ద స్కీమ్ 5 years ఫ్రమ్ ద లాంచ్ ఆఫ్ ది స్కీమ్. అంటే 2029 వరకు మీకు ఉందండి. ఇంకొక 5 సంవత్సరాలు అంటే 2029 వరకు ఉంది. దాని తర్వాత మళ్ళీ అవసరమైతే గవర్నమెంట్ మే ఎక్స్టెండ్. నా కేటగిరీస్ ఆఫ్ హోమ్ లోన్ ఏంటి? మీరు కొనాలనుకుంటున్నారా, లేదంటే అమ్మేసిన సెకండ్ హ్యాండ్ హోమ్ని మళ్ళీ రీపర్చేస్ చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే మీరు కట్టుకోవాలనుకుంటున్నారా? ఇందాక మీ ప్రశ్నలు అడిగారు, ఎవరైనా ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే ఎలా అది వాళ్ళకని చెప్పేసి. సో ఇఫ్ యూ వాంట్ టు కన్స్ట్రక్ట్ అ హౌస్, మీ దగ్గర ప్లాట్ ఉందనుకోండి, ఒక 100 గజాలు ఉందా, 50 గజాలు ఉందా, మీ దగ్గర ల్యాండ్ ఉన్నా కానీ మీరు దాని మీద మీరు కట్టుకోవడానికి కూడా లోన్ తీసుకోవచ్చు. సో యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దాట్. నా డాక్యుమెంటేషన్ విషయానికి వస్తే చాలా ఇంపార్టెంట్. 2 కేటగిరీ ఆఫ్ పీపుల్ విల్ అప్లై. ఎవరంటే మొదటి కేటగిరీ సాలరీడ్, రెండోది బిజినెస్. ఓకేనా? సో సాలరీడ్ వాళ్ళకి ఖచ్చితంగా మీరు 6 months to 1 year ఒకవేళ బ్యాంక్ అడిగింది అనుకోండి, డిపెండింగ్ అపాన్ ద జాబ్ వాట్ యు ఆర్ ఇంటూ. అంటే మీరు ఎలాంటి ఉద్యోగంలో ఉన్నారు, అది హై రిస్క్ ఉద్యోగమా, లో రిస్క్ ఉద్యోగమా, అండ్ మీరు ఎంత సంపాదిస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఒకటే కంపెనీలో జాబ్ చేస్తున్నారు, ఇవన్నీ అడుగుతారు మీకు. సో అందులో మినిమం మీకు 6 months to 1 year బ్యాంక్ స్టేట్మెంట్ అడుగుతారు. అండ్ మీకు ఒక 6 months or 3 months పే స్లిప్, అంటే మీరు శాలరీ స్లిప్, మీరు జీతం మీ బ్యాంక్లో పడుతున్నట్టుగా మీకు రుజువు అనమాట, ఆధారం. అందులో మీకు పిఎఫ్ కట్ అవుతున్నట్టుగా పిఎఫ్ అకౌంట్ నంబర్ కూడా ఉండాలి. పిఎఫ్ అకౌంట్ నంబర్ లేకపోతే మీకు లోన్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. నా దాంతోపాటే మీ ఆధార్ కార్డ్ కానివ్వండి, పాన్ కార్డ్ కానివ్వండి, అండ్ మీ క్రెడిట్ స్కోర్ చూస్తారు, మీ సిబిల్ స్కోర్ చూస్తారు. అక్కడ తేడా వచ్చిందనుకోండి మీకు లోన్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ మనం ఇలాంటి అవకాశంలో మనకు తప్పకుండా పాల్గొనాలి అనుకుంటే ఎలా మనం ఇమ్మీడియట్గా మనం క్రెడిట్ స్కోర్ పెంచుకోవాలి, ఆ క్లాస్ కూడా మాస్టర్ క్లాస్లో చెప్తాను. ఆ విషయం కూడా మీరు తెలుసుకోండి. ఎందుకంటే మీరు కాస్త కూడా మీ క్రెడిట్ స్కోర్ తగ్గిందనుకోండి, అక్కడ మీకు లోన్ రిజెక్ట్ అయిపోతుంది. ముఖ్యమైనది ఏంటంటే మీకు ఈ అవకాశం చేతి నుంచి జారిపోతుంది. సో కాబట్టి ఇలాంటి విషయాల్లో ముఖ్యంగా ఇవన్నీ నేర్చుకొని మరి మీరు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఈ విషయంలో, నేను ఇల్లు కొన్నాను కాబట్టి నాకు ఐడియా ఉంది కాబట్టి మీకు హ్యాపీగా స్మూత్గా ఆ ప్రొసీజర్ అనేది నేను చేపించేస్తాను. ఓకేనా? నా రెండో విషయం ఏంటంటే బిజినెస్ పర్సన్స్కి డాక్యుమెంట్ ఏంటి? ఐటీఆర్ ఉండాలి. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మీరు ప్రతి సంవత్సరం కట్టారా లేదా, దానికి ఫైలింగ్ చేశారా లేదా, ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. లాస్ట్ 3 to 4 years ఐటీ రిటర్న్స్ మీకు ఖచ్చితంగా ఉండాల్సిందే. అండ్ మిగతా డాక్యుమెంట్స్ అంటారా, సిబిల్ స్కోర్ ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, పాన్ కార్డు ఉండాలి. అండ్ మీరు ఎక్కువగా లోన్ అమౌంట్స్ పెట్టుకోకండి. వేరే ఈఎంఐస్ ఉంటే మాత్రం మీకు ఇన్కమ్ తగ్గిపోతుంది కాబట్టి మీకు లోన్ వచ్చే అవకాశం కూడా మళ్ళీ తగ్గిపోతుంది కదా. సో సాలరీడ్ అండ్ బిజినెస్ పీపుల్ జాగ్రత్తగా ఈ విషయాలని పాటించండి. అండ్ ఇంత మంచి అవకాశాన్ని జారిపోనివ్వకుండా జాగ్రత్త కాపాడుకోండి. ఈ బెనిఫిట్ తీసుకోమని చెప్తాను. డౌట్స్ ఉన్నాయా? ఈ రోజే కాల్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.